నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికలు నిజంగానే చరిత్ర సృష్టించాయి. ఎన్నో దశాబ్దాలుగా డిఎంకే ఏఐడిఎంకే మధ్య జరిగిన రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా కొత్త మలుపు తీసుకున్నాయి. ఎవరు ఊహించని విధంగా నటుడు విజయ్ స్థాపించిన టీవీకే ఈ ఎన్నికల్లో అద్భుత ప్రదర్శన చేసి అధికారానికి అడుగు దూరంలో నిలిచింది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 స్థానాలు అవసరం. తాజా ఫలితాల్లో టీవీకే ఆ మెజారిటీ మార్కుకు అత్యంత సమీపంలోకి రావటం రాజకీయ వర్గాలను మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఎన్నికలకు ముందు వచ్చిన చాలా ఎగ్జిట్ పోల్స్ డిఎంకే కూటమిదే మళ్లీ అధికారం అని అంచనా వేశాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే మరోసారి అధికారంలోకి వస్తుందని చాలా సర్వేలు చెప్పాయి. కానీ అసలు ఫలితాలు పూర్తిగా భిన్నంగా వచ్చాయి. ఆ అంచనాలను తారుమారు చేస్తూ టీవీకే రాష్ట్ర వ్యాప్తంగా అద్భుత ఫలితాలు నమోదు చేసింది. కేవలం 2 ఏళ్ల క్రితం ప్రారంభమైన పార్టీ ఇంత వేగంగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన శక్తిగా ఎదగటం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఈ విజయానికి వెనుక కేవలం విజయ్ స్టార్ ఇమేజ్ మాత్రమే కారణం కాదు. దీనికి వెనుక చాలా సంవత్సరాలుగా నిర్మించబడిన ఒక బలమైన వ్యవస్థ కూడా ఉంది. అదే అనిల్ ఆర్మీ. తమిళ భాషలో అనిల్ అంటే ఉడత. రామాయణంలో ఉడత చేసిన చిన్న సహాయం ఎంత గొప్ప గుర్తింపు తెచ్చుకుందో, అలాగే విజయ్ అభిమానులు కూడా చిన్న చిన్న సేవా కార్యక్రమాల నుంచి మొదలుపెట్టి చివరకు ఒక భారీ రాజకీయ విజయానికి బాటలు వేసిన క్యాడర్గా ఎదిగారు. అందుకే ఇప్పుడు తమిళనాడులో అనిల్ ఆర్మీ అనే పేరు రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. విజయ్ రాజకీయాల్లోకి అధికారికంగా రావడానికి చాలా కాలం ముందు నుంచే ఆయనకు తమిళనాడులో లక్షలాది మంది అభిమానులున్నారు. సినిమా రంగంలో ఆయన సంపాదించిన అభిమానాన్ని కేవలం సినిమా విజయాలకే పరిమితం చేయకుండా ప్రజాసేవ వైపు మళ్లించడమే ఆయన మొదటి విజయం. 2009లో విజయ్ అభిమాన సంఘాలు కలిసి విజయ్ మక్కల్ ఇయక్కం అనే సామాజిక వేదికను ఏర్పాటు చేశాయి. మొదట ఇది ఒక అభిమాన సంఘంలా కనిపించినా క్రమంగా ఇది క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమయ్యే సంస్థగా మారింది. మొదటి దశలో విజయ్ అభిమానులను సామాజిక సేవలో భాగస్వాములు చేశారు. రక్తదాన శిబిరాలు నిర్వహించడం, వరదల సమయంలో సహాయక చర్యలు చేపట్టడం, పేద విద్యార్థులకు పుస్తకాలు, ఫీజులు అందించడం, ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల వల్ల అభిమాన సంఘం కేవలం పోస్టర్లు వేసే సంస్థగా కాదు, ప్రజలకు ఉపయోగపడే వేదికగా మారింది. గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు ఈ సేవా కార్యక్రమాలు టీవీకేకి భవిష్యత్ ఓటు బ్యాంకుగా మారాయి. రెండో దశలో విజయ్ తన బలాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అధికారికంగా లేకపోయినా తనకు దగ్గరైన కార్యకర్తలను స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపారు. ఇది ఒక రాజకీయ ప్రయోగంగా మారింది. మొత్తం 169 మంది అభ్యర్థులు బరిలోకి దిగగా వారిలో 100కు పైగా అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఫలితాలు విజయ్ టీం కి పెద్ద ఆత్మవిశ్వాసాన్నిచ్చాయి. తమ నెట్వర్క్ బూత్ స్థాయిలో ఎంత బలంగా ఉందో అప్పుడు వారికి స్పష్టంగా తెలిసింది. మూడో దశలో విజయ్ మరింత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లారు. కేవలం అభిమానం ఉంటే సరిపోదని, రాజకీయాల్లో నాణ్యమైన నాయకత్వం అవసరమని భావించారు. అందుకే కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులను ఎంపిక చేసే విధంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. ఎమ్మెల్యే టికెట్ కోరిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం, వారి గత చరిత్రను పరిశీలించడం, స్థానికంగా ప్రజల్లో వారికి ఉన్న పేరు, సేవా కార్యక్రమాలు, ఆర్థిక పారదర్శకత ఇలా అనేక అంశాలను పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇది తమిళనాడు రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపించే విధానం. ఇక 4వ దశలో డిజిటల్ నెట్వర్క్ పై దృష్టి పెట్టారు. ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి బూత్ స్థాయిలో వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా టీంలు, స్థానిక సమన్వయకర్తలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య నుంచి పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యల వరకు ప్రజల సమస్యలను సేకరించి వెంటనే స్పందించే విధానాన్ని అమలు చేశారు. దీనివల్ల టీవీకే కేవలం ఎన్నికల సమయంలో కనిపించే పార్టీగా కాదు, ఎప్పుడూ ప్రజల్లో ఉండే పార్టీగా గుర్తింపు పొందింది. 5వ దశలో పార్టీ గుర్తింపు నిర్మాణంపై దృష్టి పెట్టారు. పార్టీ గుర్తు, రంగులు, ప్రచార విధానం, యువతకు దగ్గరగా ఉండే కమ్యూనికేషన్ స్టైల్ ఇవన్నీ కలిసి టీవీకేని ఒక బ్రాండ్ గా నిలబెట్టాయి. విజయ్ ప్రతి సభలో మాట్లాడిన మాటలు, సోషల్ మీడియాలో పంచిన సందేశాలు పార్టీ సభ్యుల క్రమశిక్షణ యువ ఓటర్లను బాగా ఆకర్షించాయి. 6వ దశలో నేరుగా ఎన్నికల వ్యూహాన్ని అమలు చేశారు. ప్రతి బూత్ లో ప్రత్యేక టీంలు, ప్రతి ఓటరుకు వ్యక్తిగతంగా చేరుకునే విధానం, మహిళలు, యువత, మొదటిసారి ఓటు వేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టడం ఇవన్నీ కలిసి టీవీకేకి
భారీ ఓట్లుగా మారాయి. అనిల్ ఆర్మీ కేవలం ప్రచారం చేయలేదు, ఇంటింటికి వెళ్లి ఓటర్లతో మాట్లాడింది. స్థానిక సమస్యలు గుర్తించి పరిష్కార హామీలు ఇచ్చింది. అదే ఈ ఎన్నికల్లో టీవీకేకి పెద్ద ఆయుధమైంది. ఈ ఎన్నికల ఫలితాలు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి. రాజకీయాల్లో ఒక్కసారిగా విజయం రావటం అరుదు. టీవీకే విజయానికి వెనుక 2 ఏళ్ల పార్టీ ప్రయాణం మాత్రమే కాదు, దాదాపు 15 ఏళ్ల క్షేత్రస్థాయి పని, సేవా కార్యక్రమాలు, వ్యూహాత్మక నిర్మాణం, అభిమానులను క్యాడర్గా మార్చిన శ్రమ ఉంది. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణం కనిపిస్తోంది. ఒకప్పుడు డిఎంకే, అన్నాడీఎంకే మధ్య పోటీ జరిగే రాష్ట్రంలో ఇప్పుడు టీవీకే ప్రధాన శక్తిగా ఎదిగింది. విజయ్కు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని, అనిల్ ఆర్మీ నిర్మించిన క్యాడర్ బలాన్ని, ప్రజాసేవ ద్వారా వచ్చిన నమ్మకాన్ని కలిపితే ఈ విజయం యాదృచ్ఛికం కాదని స్పష్టంగా అర్థమవుతుంది. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఈ ఎన్నికలు ఒక మలుపు అయితే, ఆ మలుపు వెనుక ఉన్న అసలు శక్తి అనిల్ ఆర్మీ అనే విషయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. టీవీకే పార్టీ అధికారానికి ఎంత దగ్గరగా వచ్చిందో అన్న ఆలోచన కంటే ఇంత వేగంగా ప్రజల్లోకి ఎలా వెళ్ళిందన్న ప్రశ్నకు సమాధానం ఒక్కటే: ప్లానింగ్, క్రమశిక్షణ, క్షేత్రస్థాయి పని, అలాగే లక్ష్యంపై పూర్తి ఫోకస్. ఇదే విజయ్ రాజకీయ విజయానికి అసలు ఫార్ములా.